ఆ 18 to 20 ఇయర్స్ ఏజ్ గ్రూప్ లో వచ్చేది మాక్సిమం టెస్టోస్టెరాన్. ఆ మాక్సిమం టెస్టోస్టెరాన్ రావటం వల్ల పెన్నిస్ లోపల టెస్టోస్టెరాన్ రిసెప్టార్స్ ఉంటాయి. ఆ రిసెప్టార్స్ వన్స్ సైజు ఫుల్ గా పెరిగిన తర్వాత రిసెప్టార్స్ బ్లాక్ అయిపోతాయి. సో రిసెప్టార్స్ బ్లాక్ అయిన తర్వాత ఇంకా ఫర్దర్ గా ఎంత టెస్టోస్టెరాన్ హార్మోన్ తీసుకున్నా కూడా పెన్నిస్ సైజ్ పెరగదు. కానీ ఈ విషయం తెలుసుకోకుండా చాలా మంది 20 to 25 ఇయర్స్ 30 ఇయర్స్ ఏజ్ గ్రూప్ లో ఉన్న వాళ్ళు సైజ్ పెరిగిద్ది, సైజ్ పెరగడానికి టాబ్లెట్స్ వాడాలి, సైజ్ ఎట్లాగన్నా మాది పెరిగిద్దా అని చెప్పేసి పిచ్చి పిచ్చి టాబ్లెట్స్ వాడుకుంటా టైం అండ్ మనీ వేస్ట్ చేసుకుంటున్నారు. అండ్ వీళ్ళని మోసం చేయడానికి చాలా మంది ఈ ఆన్లైన్ లో మెడిసిన్స్ అమ్మటము, ఈ ఒక పేషెంట్ నా దగ్గరికి వచ్చి చూపించాడు. మంత్లీ 25,000 నుంచి 30,000 రూపాయల టాబ్లెట్స్ వాడిస్తున్నారంట పెన్ని సైజ్ పెరిగిద్దని. ఆ పేషెంట్ నేను అడిగాను, నువ్వు ఎన్ని నుంచి మెడిసిన్స్ వాడుతున్నావు అంటే ఆల్మోస్ట్ 6 months నుంచి వాడుతున్నాను, 1.5 lakh దాకా మనీ అని అన్నాడు. మరి పెన్ని సైజ్ పెరిగిందా అంటే కనీసం మిల్లీమీటర్ కూడా పెన్ని సైజ్ పెరగలేదని మళ్ళీ అతనే చెప్తున్నాడు. సో మీకు పెన్నిస్ సైజ్ అనేది మాక్సిమమ్ హార్మోన్స్ నార్మల్ గా ఉన్న తర్వాత 20 to 23 ఇయర్స్ ఏజ్ దాటిన తర్వాత మీరు ఏమి చేసినా కూడా పెన్నిస్ సైజ్ పెరగదు.